అద్భుతమైన ఆడవాళ్ళు ఉండే ఊరు అదేరా మన అందమైన ఆత్మకూరు. తీయగా ఉంటుందిరా ఇక్కడ వీళ్ళ మాట తీరు, పద్ధతికి వీళ్ళేరా మారు పేరు, ఇక ఎవరు ఆపలేరురా వీళ్ళ జోరు. ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఈ రోజు దద్దరిల్లుతుందిరా ఈ రోజు. మీరు ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో అమ్మయ్య ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందిరా అని అంటారు? నేను ఫెయిల్ అయినప్పుడు, నా ఫ్రెండ్స్ కూడా ఫెయిల్ అయినప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది. అది మనం ఫెయిల్ అవ్వడం కాదు, అవతల ఫెయిల్ అయితే. మా వారు కొంచెం డ్రింక్ వేసి వచ్చి నన్ను ఏం అనకుండా సైలెంట్ గా పడుకున్నప్పుడు అమ్మయ్య ఏం అనలేదు, ప్రశాంతం. కొంచెం డ్రింక్ చేసినప్పుడు ఓడేమన్నాడు, కొంచెం ఎక్కువ అయితేనే అంటారు. ఆడాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ చూసిన ప్రతిసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో వరల్డ్ కప్ ఫస్ట్ మా మేడం. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. అల్లా జోడు కాలేజీ పాపసుడు, ఎల్లా రెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చిసుడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. అన్న వాట్స్ యువర్ నేమ్? అందరికీ తెలుసు, హీరోయిన్ నిషా, నా పేరే త్రిష. ఎవరా హీరోయిన్? హీరోయిన్ నిషా ఎవరు? నేనే. ఏం చేస్తున్నాడు అన్న త్రిష? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నా పేరు కళ్యాణి, హౌస్ వైఫ్. మిమ్మల్ని జగదేక వీరుడు అట్లొక సుందరిలో శ్రీదేవి గారిని చూసినట్టు అనిపిస్తుందండి. అమ్మ వాట్స్ యువర్ నేమ్? లహరి. లహరి గారు ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్, ఏం చేద్దామని? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. అందరు సాఫ్ట్వేర్ కి వెళ్తే ఇండస్ట్రీలో హీరోయిన్స్ అయ్యేది ఎవరండి? ఇంత అందంగా ఉన్నప్పుడు ఆ థాట్ లేదా మీకు? లేదు. మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? మై నేమ్ ఇస్ లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంత అద్భుతమైన డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారండి? నార్మల్ గా వేస్తాను సార్. ఇది నార్మల్ గా వేసినట్టు లేదు, ఏదో ట్రైనింగ్ తీసుకొని వచ్చారండి. ఇంత ఎనర్జీ అంటే ఎక్కడో. అంటే మీ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ ఎవరు మీకు డాన్స్ లో? ఎవరు లేరు, నాకు నేనే నేర్చుకున్నాను. మీరే మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తా ఉంటారు? నాకు ఇష్టమైన స్వీట్ బాద్షా, నా పేరు అనూష. ఏం చేస్తుంటారు మీరు? కెమిస్ట్రీ లెక్చరర్ అండి. కెమిస్ట్రీ లెక్చరర్. ఓ ఇదే కాలేజ్ లో చేస్తున్నారా? వెరీ గుడ్ అమ్మా. పార్దు. ఏం చేస్తామా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎప్పుడు ఇంతనే సైలెంట్ గానే? అంటే మీ అంత వైలెంట్ కాదు, కొంచెం. నేను వైలెంటా? నేను ఏ విధంగా వైలెంట్ అమ్మా తెలుసుకోవచ్చా? నా పిల్లానికే తెలియదు ఇది నేను వైలెంట్ అని, మా అమ్మకే తెలియదు. అంటే టీవీలో చూస్తా ఉంటాం కదా. వైలెంట్ ఏం చేశాను? మీరు స్ట్రింగ్స్ కామెడీ వైలెంట్. అది ఎనర్జెటిక్ నానా, వైలెంట్ అన్న. వైలెన్స్ అనేది వేరుందానా, అది వైలెన్స్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు. సో మీకు స్పీకర్లు పెట్టా, మీకు ఏం వినబడదు. నేను మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తా, ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి ఇప్పుడు 30 సెకండ్లో నాకు ఆ స్టేట్మెంట్ చెప్పాలి. ఓకే, నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, దెబ్బ తగిలితే అరవాలి, మంగళగిరిలో ఆడవాళ్ళు. దెబ్బ తగిలితే అరవాలి, నీ బుర్రంతా ఖాళీ. దెబ్బ తగిలితే అరవాలి, నీ బుర్రంతా ఖాళీ. నొప్పి పుడితే ఏడవాలి, నీ బుర్రంతా ఖాళీ. దెబ్బ తగిలితే అరవాలి, నీ బుర్రంతా ఖాళీ. మళ్ళీ నీ బుర్రంతా ఖాళీ. కొడితే డాన్స్ వేస్తే బుర్రంతా ఖాళీ. బుర్ర తిరగాలి, బుర్రంతా ఖాళీ. దెబ్బ తగిలితే అరవాలి, బుర్రంతా ఖాళీ. బుర్రంతా ఖాళీ. దెబ్బ తగిలితే అరవాలి, బుర్రంతా ఖాళీ. ఎవరు బుర్రా? దెబ్బ తగిలితే అరవాలి, నీ బుర్రంతా ఖాళీ. నీ బుర్రంతా ఖాళీ. నేను చెప్తూనే ఉన్నా నీ బుర్రంతా ఖాళీ, బుర్రంతా ఖాళీ. నువ్వైతే నాకు నీ అనే ఒక్క పదం రాలేదు కాబట్టి అంత క్రూరంగా ఉండదు. పాయింట్ ఇచ్చేసా. నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, అస్తమానం అలుగుతావేంటే అకుం పక్షి. అస్తమానం అలుగుతావేంటే అక్కు పక్షి. అస్తమానం అచ్చల పాకు. అస్తమానం అలుగుతావేంటే అక్కు
ఆడవాళ్ళు మీకు జోహార్. అస్తమానం అలుగుతావేంటే అక్కు పక్షి. అలుగుతావేంటే అక్కు పక్షి. అందరూ బాగున్నారు. అందరు బాగున్నారు. భోజనం చేసిపో ఇంటికి. అస్తమానం అస్తమానం అలుగుతావేంటే అలుగుతావు. ఏంటే అక్కు పక్షి. ఏంటే ఏంటే అంతే అంతే అంతే. ఇప్పుడు ఇన్నది ఏందో చెప్పు. అస్తమానం అలుగుతావు. అలుగుతావేంటే అక్కు పక్షి. అస్తమానం అలుగుతావేంటే ఆ కుప్పక్షి అని తిట్టింది ఆవిడ. నీకేమో అది రాలేదు. పాయింట్ పాయే. పక్కింటోళ్ళ గొడవ నీ కుడి భుజం మీద కడవ. మొత్తం చెప్పు. 3, 2, 1 గో. పక్కింటోలి గొడవ నీ కుడి భుజం మీద కడువ. బయటికి గొడవ. పక్కింటోలి గొడవ బయట జరుగుతుంది గొడవ. పక్కింటి. మా ఇంటికి. పక్కింటి. మా ఇంటికి. పక్కింటి. బయటికి. అన్ని చెప్తున్నావు కానీ ఇది మాత్రం చెప్పట్లేదు. పక్కింటి. పక్కింటికి. వాళ్ళ గొడవ పక్కింట్లో గొడవ. నీ కుడి భుజం మీద కడువ. పక్కింట్లో గొడవ. మా ఇంట్లో. నీ కుడి భుజం మీద కడువ. మా ఇంట్లో. నీ నీ కుడి భుజం మీద. నీ కుడి భుజం మీద కడువ. కండవ. కండవ. కడువ. కరువ. కరువ. పక్కింటోలి గొడవ. పక్కింట్లోటి గొడవ నా భుజం మీద కడవ. పర్ఫెక్ట్ లైన్ చెప్పాలి, లేకపోతే పాయింట్ పోతుంది. తీసేయండి. పక్కింట్లో గొడవ నా కుడి భుజం మీద కడవ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 2 పాయింట్లు. కంగ్రాచులేషన్. సూపర్. ఇప్పుడు మీకు 3కి 3 వస్తే గెలుస్తారు. 2 వస్తే టై, 1 వస్తే హాయ్. కష్టంగా ఉంటుంది కెమిస్ట్రీ, బట్టలకి చేస్తారు ఇస్త్రీ. కష్టంగా ఉంటుంది కెమిస్ట్రీ, బట్టలకు చేస్తారు ఇస్త్రీ. ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది కెమిస్ట్రీ. కష్టంగా ఉంటుంది కెమిస్ట్రీ. కష్టంగా ఉంటుంది కెమిస్ట్రీ. కెమిస్ట్రీ కష్టంగా ఉంటుంది కెమిస్ట్రీ. బట్టలు చేస్తారు బట్టలు. మేడం తిడతారు. బట్టలు చేస్తారు ఇస్త్రీ. ఇస్త్రీ బట్టలు చేస్తారు ఇస్త్రీ. కష్టమైనది కెమిస్ట్రీ, బట్టలు చేస్తారు ఇస్త్రీ. ఓకే, రైట్ ఆన్సర్. అయితే నేను మీకు ఇచ్చే లైన్, కాళ్ళకు ఉండేది పట్టి నీ బుర్ర మొత్తం మట్టి. కాళ్ళకుండేది పట్టి, కాళ్ళకుండేది పట్టి నీ బుర్రంతా మట్టి. కాళ్ళకుంటుంది పట్టి నీ బుర్రంతా మట్టి. ముక్కులో మట్టే. కాళ్ళకుంటుంది పట్టి నీ బుర్ర అంతా మట్టి. కాళ్ళకుంటుంది పట్టి నీ బుర్ర అంతా మట్టి. బుర్ర అంతా మట్టి. నీ బుర్రంతా మట్టి. కాళ్ళకుండిద్ది పట్టి నీ బుర్రంతా మట్టి. కరెక్ట్ ఆన్సర్. కానీ ఆవిడ చూపించింది కాబట్టి పాయింట్ పీకింది. మొత్తానికి పాయింట్ పీకింది. చీటింగ్ చేశారు కాబట్టి ఆ ఎక్స్ట్రా పాయింట్ వీళ్ళల్లో యాడ్ అవుతుంది అనమాట. మీరు చీటింగ్. పెళ్ళయిందా పాపం మీ ఆయన? ఇట్లా నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, జరిగిందంతా ఒక పీడకల అని మర్చిపోదాం. అంతే, అదే స్టేట్మెంట్. జరిగిందంతా 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 ఒక పీడకల అని మర్చిపోదాం. జరిగినదంతా ఒక పీడకల అని మర్చిపోదాం. అన్నిటినీ మర్చిపోదాం. జరిగిందంతా ఒక పీడకల అని మర్చిపోదాం. జరిగినదంతా ఒక పీడకల అన్నిటినీ మర్చిపోదాం. అని మర్చిపోదాం. జరిగినదంతా ఒక పీడకల అని అన్ని అని అన్ని. టైం అప్. మీరు సైలెంట్. మీరు చెప్పండి. జరిగినదంతా ఒక పీడకల అన్ని మర్చిపోదాం. అన్నిటినీ మర్చిపోదాం. జరిగిందంతా ఒక పీడకల అని మర్చిపోదాం. నాట్ అన్ని, నాట్ అన్నిటినీ. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ పదం. అని అనేది మీరు నా కింద నా ఒత్తు పెట్టారు. ఆ ఒత్తు పెట్టకుండా అని అంటే అయిపోయేది. ఓకే, సో ఈ 2 పాయింట్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం దేవుడిని నమ్ముకుంటాం. అంటే దేవుడి దగ్గరికి ఒక కాయిన్ వేస్తాం, దేవుడు మన కింద ఒకటి పంపిస్తాడు. అది హెడ్సో టైల్సో, అది దేవుడికి ఇష్టమైనది వచ్చింది అనుకో. ముందు ఫస్ట్ మీరు ఆడారు కదా, అంటే మీరు హెడ్సా టైల్సా? హెడ్స్ కావాలి, తలలు కావాలి. మీకు తోకలు వచ్చినాయి. ఓకేనా? టై బ్రేకర్. ఇద్దరిలో ఎవరు గెలుస్తున్నారో టాస్ చేసి చూద్దాం.
కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు. ఆత్మకూరులో సెకండ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చాలా క్రియేటివ్ రౌండ్, మేమే కనిపెట్టాం ఈ రౌండ్ ని. ఎవరైతే పొద్దున్నే లేచి బాగా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకే ఆడే అవకాశం. మరి మంచి పాట, ఎక్సర్సైజ్ పాట. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా. అంత కార్పెట్ అయితే వచ్చేసింది. ఈ కార్పెట్ మీద రకరకాల యాంగిల్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఆరెంజ్, బ్లూ, గ్రీన్, పింక్, బ్లూ అండ్ రెడ్. ఫస్ట్ ఎవరికి ఏ కలర్ కావాలని ఎంచుకోండి. డైస్ వేసా, ఫర్ ఎగ్జాంపుల్ అలా బ్లూ వచ్చింది అనుకోండి, ముందు అడుగు వేసి ఆ షేప్ ఎలా ఉందో అలానే ఉండాలి నెక్స్ట్ డైస్ వేసేంత వరకు. ఓకే, అలా డైస్ లో కలర్ వేస్తూ ఉంటా. ఫస్ట్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్, సెకండ్ విన్నర్ అండ్ థర్డ్ విన్నర్, ముగ్గురు ఉంటారు విన్నర్స్ దీంట్లో. ది గేమ్ స్టార్ట్స్ నౌ. రెడ్. ఓకే, అట్లనే ఉండాలి. కాళ్ళు లేపి ఇంకా పైకి, అట్లనే ఉండాలి. కదిలినట్టు పోతావు, పోతావు, మొత్తం పోతావు. ఈ కాలు బెండ్ ఉంటుంది కొంచెం ఇట్లా బయట. వెరీ గుడ్, అట్లనే ఉండు. నెక్స్ట్ గ్రీన్. అది ఇది. వెరీ గుడ్. కోతి అట్లా చేస్తూ ఉండు, బాగుంది. చేస్తూ ఉండు, చేస్తూ. పింక్. ఆహా, ఇది సూపర్ స్టెప్ అసలు. అదొకటి గాల్లో ఉంది చూడండి. వెరీ గుడ్. అర్రే, బ్లూ వచ్చింది. లాస్యదా దరిద్రంగా ఉంది, అదా క్యూట్గా ఉండాలి అట్లా. ఇగో చేతులు పైకి పెట్టి, చేతులు పైకి పెట్టి ఇట్లా అని. అవి చెవులు చేతుల్లాగా ఇట్లా పెట్టు. అట్లా. నాలుగు బయటకి తీయండి గట్టిగా. దుర్గా కచ్చింద్రా. అమ్మయ్య, వచ్చింది పందిమూతి. మూతి జరగదు ఆడ నుంచి. స్నేక్ లాగా చేస్తూ ఉండాలి. వెరీ గుడ్. దుర్గక్క నెక్స్ట్ నీదేకు. బ్లూ. కోతిలాగా చేస్తా ఉండాలి. పింకు పాములాగా. ఓ పాము. అది కాదు, ఇది 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 ఇదే పందే.
అమ్మయ్యా అట్లనే ఉండాలి, అట్లనే ఉండాలి. బ్లూ మళ్ళీ కోతి. వెరీ గుడ్. ఎవరు ఇప్పుడు సెకండ్ పొజిషన్? నువ్వు ఏం చేస్తున్నా పామా? క్యూట్ గా వెరీ గుడ్. పింక్. అబ్బో సెకండ్ పొజిషన్ పింకేనా? క్యూట్ గా. బ్లూ. ब्लू कंग्रेचुलेशन. मालूम कि राग पोरुस्ते साइट मार खतरनाक बीट वस्ते स्टेप मार स्टेप मार स्टेप मार स्टेप मार स्टेप 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 मार ఫస్ట్ ఆల్మోస్ట్ చాలా దగ్గర వరకు వచ్చి పాములాగానే మిగిలిపోయిన మీకు కంగ్రాచులేషన్స్ దుర్గమ్మ. బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థర్డ్ విన్నర్ అంటే సెకండ్ రన్నర్స్ అప్ కి యూ గెట్ 1000 రూపీస్, 1200 రూపీస్ అండ్ విన్నర్ 1500 రూపీస్. కుర్చీని మార్చబెట్టి నాది ఒక యంత్రం ఉంది, విచిత్రమైన యంత్రం. అదేంటంటే కిందికి ఇట్లా నూకితే పైకి ఇట్లా బయటకు వస్తుంది. ఓకే, దీంతో డాల్స్ ని పట్టుకొని కుంటుకుంటూ వచ్చేసి ఇయర్ రింగ్స్ లో పెట్టాలన్నమాట. 1 minute లో ఏ ముగ్గురు అయితే ఎక్కువ డాల్స్ ని కుంటుకుంటూ వెళ్ళి తీసుకొని కుంటుకుంటూ వచ్చి ఈ ప్రతి రింగ్ లో పెడతారో, ఎవరైతే ఎక్కువ డాల్స్ పెడతారో వాళ్ళు విన్నర్. ఓకే, మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా రెండో కాలు కింద పెట్టారా అది కౌంట్ చేయండి. రెడీ? 3, 2, 1 గో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. రే 3, 2, 1 టైమ్ అప్. వదిలేండి. మీ స్కోర్ ఇస్ ఓన్లీ 1. మీకు చాలా ఈజీ టార్గెట్. 2 వేయండి, కాలు కింద పెట్టద్దు. యర్ టైం స్టార్ట్స్ నౌ. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు కొత్తిమీర నా సొక్కు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోకట
టైమ్ అప్. సో మొత్తానికి ఈ 2 కౌంట్ 1 అండ్ ఇది 1. సో మీ టార్గెట్ ఏమో 2 అన్నావు, 2 వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇస్తా చూడు ట్విస్ట్. అక్కడికి వెళ్ళి ఈ పెద్దక్క ఆడికి పోయి తీసుకున్న ఈడ పెట్టిన కాలు ఒత్తి తీసుకొని ఒత్తి తీసుకొని ఇటు దాచిపెట్టిన లోపల డ్రెస్ వెనకాల కాలు ఎట్లా అదే పెట్టద్దు. అక్కడ ఒక డిస్క్వాలిఫైడ్, ఇక్కడ ఒక డిస్క్వాలిఫైడ్. మీరు వేసింది 1, మీ స్కోర్ 1 అండ్ మీ స్కోర్ కూడా 1. ఇప్పుడు దేవుడి మీద భారం వదిలేస్తామండి. 5 అని ఉన్నది టైల్స్, నేషనల్ ఎంబ్లెమ్ ఉంది హెడ్స్ అండ్ టైల్స్. 5 రూపీస్ అని వస్తే మీరు గెలుస్తారు, నేషనల్ ఎంబ్లెమ్ వస్తే మీరు గెలుస్తారు. It is ₹3,000. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మంటలు కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు